తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కావలి నియోజకవర్గ పరిశీలకులు జయంతిబాబు, టీడీపీ పట్టణ కమిటీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, యువత, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు భాష, తెలుగు ఖ్యాతి, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టే సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకొని ఢిల్లీ వాళ్ళ చేతుల్లో ఆంధ్రప్రదేశ్ నలిగిపోతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తున్న తరుణంలో, తెలుగు వారి మీద గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో నేనున్నానని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు భాష గౌరవాన్ని దేశ నలుమూలలా చాటి 9 నెలల కాలంలోనే ప్రపంచాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం ఆవిర్భావకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి రోజుల్లో ఈ రోజున మహానాడు జరుగుతున్నటువంటి వేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భవిష్యత్తు నాయకుడైనటువంటి యువ నాయకుడైన లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తున్న తరుణంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని కావలి నడిబొట్టున ఈరోజు ఘనంగా కార్యకర్తల కోలాహల మధ్య అభిమానుల సమక్షంలో ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశాన్ని స్థాపించి తెలుగు వారి యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం ఈరోజు తెలుగుదేశాన్ని స్థాపించారో, నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగువాడు తలెత్తుకుని తిరిగేటట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ నిరంతరం కూడా ఎన్టీ రామారావు గారిని మన్నం చేసుకుంటూ ఆయన ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ ఈరోజు తెలుగుదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న కార్యకర్తలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నాయకుడి స్ఫూర్తితో మన అందరం కూడా పార్టీలో పనిచేస్తున్నామో ఆ నాయకుడి యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, బీసీలకు నాయకుడిగా, బీసీలందరినీ హక్కును చేర్చుకుని రాజకీయాల్లో తగినటువంటి స్థానాన్ని కల్పించిన వ్యక్తిగా, మహిళలకు సమానమైన హక్కును కల్పించి సమాజంలో ఆ మహిళలను కూడా గౌరవం పెంచినటువంటి వ్యక్తిగా, ఆస్తులు హక్కును కల్పించిన వ్యక్తిగా, అట్టడి అన్నం తినడానికి లేనటువంటి నిరుపేదలకు అన్నం కల్పించిన వ్యక్తిగా, పెన్షన్ల సృష్టికర్తగా, ఇళ్ల సృష్టికర్తగా ఎనలేని సేవలు చేసిన ఆంధ్రప్రదేశ్కి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను కొనసాగించే దాంట్లో కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి రోజు నుంచి మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఈ రోజున ఆయన ప్రతి క్లస్టర్లోనూ ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో ఏర్పడినటువంటి ఈ పార్టీలో ఉన్న సిద్ధాంతాలను, ఉన్న ఆశయాలను నెరవేర్చే క్రమంగా అందరూ కూడా సంఘీభావం తెలిపి ముందుకు పోతారని, ఇది తెలుగుదేశానికి క్రమశిక్షణకు మారిపోయినటువంటి తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు నాటినటువంటి బీజాలు ఈ రోజు ఇంత ఒడిడింతగా మహావృక్షమై శాఖోప శాఖలుగా జాతీయ పార్టీగా ఈ రోజు ప్రపంచ నలుమూలల తెలుగువాడు తరవెత్తుకునే విధంగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని అందరం కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న అందరికీ ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.